హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు చిక్కుడుకాయ టమాటో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి సరిపడగా ఆయిల్ వేసి ఉల్లిపాయలు అయితే వేయించేస్తున్నానండి. ఈ విధంగా చిక్కుడుకాయలు కడిగి పెట్టుకొని వేగిన ఉల్లిపాయల్లో అయితే వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తున్నానండి. 2 నిమిషాల పాటు మూత పెట్టేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసి మూత పెట్టేస్తున్నానండి. ఈ విధంగా టమాటో చిక్కుడుకాయ కూడా చాలా బాగా అయితే మగ్గిపోతాయండి. ఈ విధంగా మగ్గిన తర్వాత చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చండి. రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకుని సరిపడగా వాటర్ అయితే వేసి మూత పెట్టేస్తున్నానండి. ఈ విధంగా 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే వేసి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత అయితే పెట్టేస్తున్నానండి. ఈ విధంగా సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడకనిస్తే వేడివేడిగా చిక్కుడుకాయ టమాటో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర జల్లుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నానండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది.